కాన్స్టెంట్ లూప్స్‌లో కాన్స్టెంట్ వాడటం వల్ల మనకి ఎలా అవుట్‌పుట్ వస్తుంది? వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కాన్స్టెంట్‌ని యూజ్ చేసి లూప్‌లో మనకి ఇక్కడ అడగడం జరుగుతుందనమాట. చూసినట్టయితే మనకి ఫర్ లూప్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్ట్ i = 0, i <3, i++ అని చెప్పేసి ఈ యొక్క ఫర్ లూప్ లోపల మనకి ఇక్కడ iని కన్సోల్ చేయడం జరుగుతుందనమాట. ఇక్కడ అవుట్‌పుట్ ఏమొస్తుందని చెప్పి మనకి క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే జావా స్క్రిప్ట్‌లో కాన్స్ట్‌ని లూప్‌లో వాడితే ఏమవుతుందో అసలు మీకు ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే జావా స్క్రిప్ట్‌లో ఇప్పుడు కాన్స్ట్ ఒక బిహేవియర్ వేరుంటది. వేరొక బిహేవియర్ వేరుంటది. లెట్ యొక్క బిహేవియర్ వేరుంటదనమాట. అయితే ఇక్కడ కాన్స్ట్ i = 0 అని రాసాం. అంటే ఒకసారి కాన్స్ట్ అంటే ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్‌ని మళ్ళీ రీఅసైన్ చేయలేము. మనం కాన్స్ట్ అనేది చేంజ్ అవ్వదనమాట. కాన్స్ట్ అనేది చేంజ్ అవ్వదు. అయితే ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది మనకి మామూలుగా మొదట i = 0 వస్తుంది. లూప్‌లో బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కన్సోల్ డాట్ లాగ్‌లో i వస్తుంది. అంటే i అంటే ఆ తర్వాత i++ అని చెప్పేసి అప్డేట్ వస్తుంది. అంటే మనకి ప్రతిసారి మనకి లూప్‌లో ఏమవుతుంది i యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుందనమాట. i యొక్క దాని యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. 0 తర్వాత 1 తర్వాత 2 అలాగా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కాన్స్ట్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ అది మారదనమాట. అప్డేట్ తీసుకోదది. తీసుకోవడం అనేది ఏమవుతుంది మనకి జావా స్క్రిప్ట్ ఏం చేస్తది వెంటనే మనకి ఎర్రర్‌ని పుష్ చేస్తుంది. ఏంటది ఎర్రర్ అసైన్‌మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పేసి మనకి ఎర్రర్‌ని అది చూపిస్తుందనమాట. చూస్తే మనం రన్ చేస్తే మనకి ఆ ఎర్రర్ అనేది వస్తుందనమాట. చూడండి మీకు ఎర్రర్ అనేది అసైన్‌మెంట్ టు కాన్స్టాంట్ వేరియబుల్ అని చెప్పి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ కాన్స్ట్ గురించి మనకి కాన్స్ట్ అనేది మనకి వాడకూడదు ఫర్ లూప్‌లో. మనం ఎప్పుడైనా సరే ఫర్ లూప్‌లో వాడేటప్పుడు లెట్ గాని, వేర్ గాని వాడాలి. లెట్ వాడా ఇప్పుడు నేను. లెట్ వాడితే మనకి చూడండి ఏమొచ్చింది ఇక్కడ మనకి లెట్ వాడినప్పుడు నేను రన్ చేస్తాను. 012 వచ్చింది మనకి. 012 అనేది వచ్చింది ఆటోమేటిక్‌గా లెట్ వాడితే. ఇదనమాట లెట్ గాని, వేర్ కూడా వాడకూడదు. వేర్ వాడితే దానికి బిహేవియర్ ఫంక్షనల్ స్కోప్ గ్లోబల్ స్కోప్ కాబట్టి దానికి కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. లెట్ అయితే 100% మనకి ఈజీగా 100% మనకి వర్క్ అవుద్దనమాట ఈజీగా. అందుకని చెప్పేసి ఈ యొక్క కాన్స్ట్ అనేది లూప్‌లో మనం ఎప్పటికీ వాడకూడదు. ఎందుకంటే కాన్స్ట్‌కి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇది ఎప్పుడు ఫిక్స్‌డ్‌గా ఉంటదనమాట.